అడుగుతున్నానంటే నీకు ఇమిటేషన్ ఎవరిది బాగొచ్చు? నాకు అంటే ఇంట్లో మాత్రం అందరిది ఇమిటేట్ చేస్తాను. ఇప్పుడు చేయమంటే ఇప్పుడు ఎవరిది చేయను నేను. అమ్మ నేను దొరికిపోతా, నేను చెయ్య. ఎవరిది బాగా ఇష్టం చెప్పు, నీకు బాగా ఇష్టమైన వాళ్ళని ఇమిటేట్ చెయ్యి. రజనీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, అబ్బో నీ రేంజ్ లెవెల్లో ఉంది. కమల్ హాసన్ గారు, వీళ్ళందరూ బాగా ఇమిటేట్ చేస్తారు. సరే నువ్వు సోసు గాని ఇప్పుడు వస్తున్న ఆయన పేరే ఇమిటేషన్ రాజు. ఇంటి పేరు ఇమిటేషన్. సో ఆయన టాలెంట్ ఏదైతే ఉందో ఇమిటేషన్ టాలెంట్ ఇప్పుడు పూర్తిగా ప్రదర్శించడానికి వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ ఇమిటేషన్ రాజు. హియర్ వి గో. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఓకేనండి, నేను ఒక వాయిస్ ఇమిటేట్ చేస్తాను. ఆ వాయిస్ ఎవరు, ఆ పేరు మీరు చెప్పాలి. దాని తర్వాత మీకు ఇష్టమైన వాయిస్లను ఇమిటేట్ చేస్తాను. ముందుగా నాకు బాగా పేరు తెచ్చిన వాయిస్. ఏమిరా సమరసింహారెడ్డిని చంపినారు, కడపర మీరు సరబుట్టినారు కదా బి. ఎవడైతే సమరసింహారెడ్డిని చంపుతాడో నాకున్న 50 మొత్తం వేస్తారప్పా. ఒరే సమరసింహారెడ్డి, ఢిల్లీలో కాదరని పెతాపము, కావాలంటే సీమ సందులోకి రా, నీ పెతాపము నా పదం చూసుకుందాం. ఏమంటా బి? ఎవరు వాయిస్ అండి? జయప్రకాష్ రెడ్డి. థ్యాంక్ యూ. అలానే జయప్రకాష్ రెడ్డి గారు అంత లావుగా ఉంటే అతనికి వ్యతిరేకంగా ఉండే ఒక క్యారెక్టర్ వస్తున్నారు, కొండవలస గారు. కొండవలస గారు వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడే డైలాగ్ ఎలా ఉంది, వీళ్ళిద్దరి మధ్య ఒక కొత్త సీన్ ఇచ్చి వీళ్ళిద్దరిని మాట్లాడమంటే ఎలా మాట్లాడతారు కొండవలస గారు. రతాలే వచ్చే రతాలే, ఏట నీకు అంతకుని ఎలా కనపడుతున్నాను అలా చూసేస్తున్నావా? నా కానీ కోపం వచ్చి నా షర్ట్ ఇప్పి నా కాండలు కానీ చూపించానంటే ఎదురున్న రౌడీలందరూ గడగడగడగా వని చచ్చిపోతారు ఏంటనుకున్నావు దేవుడా? నీకు మొగుడే ప్రత్యక్ష దైవం. ఏమన్నా బాధ కలిగితే మగుడా 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 అనుకో, కానీ దేవుడా దేవుడు అంటే చీరెత్తనేటనుకున్నావు. నీకోకైతే నాకు ఓకే ఉంటాను బాయ్. అయితే ఓకే. అయితే వీళ్ళిద్దరూ విడివిడిగా ఉంటే ఇక్కడ బొమ్మరిల్లు అనే సినిమా ఎంతమంది చూసారండి? బొమ్మరిల్లో క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ గారు, సిద్ధార్థ గారు డైలాగ్ మనందరూ తెలుసు. అయితే ఈ సినిమాలో వాళ్ళిద్దరు నటించకుండా జయప్రకాష్ రెడ్డి గారు, కొండవలస గారు నటిస్తే ఎలా ఉంటుంది? ఒరిజినల్ డైలాగ్ మీకు శాంపిల్ కోసం ప్రకాష్ రాజ్ గారు, ఏ సిద్ధు, నేను తప్పు చేశాను మీ అమ్మ అంటుంది, ఏం చేయలేదని నువ్వు అంటున్నావు, ఇక్కడ ఎవరెవరు తప్పు చేస్తారో నాకు తెలియాలంతే. మొత్తం మీరే చేశారు నాన్న, చాలానా, నేను కోల్పోయిన చాలానా. ఈ డైలాగ్ ఉందండి. ఈ డైలాగ్లో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ని కొండవలస గారికి ఇస్తున్నా, సిద్ధార్థ గారి క్యారెక్టర్ని జయప్రకాష్ రెడ్డి గారికి ఇస్తున్నా. వీళ్ళిద్దరి డైలాగ్ ఎలా చెప్పుకుంటున్నారు? ఒరే చిద్దుగా, నేను తప్పు చేశాను మీ అమ్మ అంటది, ఏటి చేయలేదు నువ్వు అంటున్నావు, ఇక్కడ ఎవరెవరు తప్పు చేశాను నాకు తెలియాలి ఏమనుకుంటున్నావు? మొత్తం నువ్వే చేసినావు బి. ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాతో మాట్లాడాలి. ఆ గబ్బురాలి ఫోన్ చేసి మాట్లాడుతాను, నన్ను చూసి నవ్వుతున్నారా బి? ఒరే సిద్ధుగా, బట్టలు కొనుక్కుందాం బా అని బట్టల షాపు తీసుకోబోతావు. నా నడుము 40 అయితే 20 నడుము వేసుకోమంటే యాడేసుకోవాలి బి, ఒక కాలు కూడా పట్టట్లే. ఈసారి ఎక్కువ తక్కువ మాట్లాడి బాంబు పెడతావరే. అంత పని చేయబాక, నీ పని ఇది నా పని అది బాయ్ అని ఇలా ఉంటుందండి. జయప్రకాష్ రెడ్డి గారిని తలుచుకోగల మనకు వెంటనే గుర్తొచ్చేది ఇటు విలన్, పక్కన హీరో ఎవరంటే మన బాలయ్య గారు, నటసింహం బాలయ్య గారు. భైరవ దీపం చిత్రంలో చాలా షార్ప్ గా, చాలా యంగుగా ఉంటుందండి భైరవ దీపం వాయిస్. దేవి, నువ్వు బాగున్నది అన్నది బహుబాగా ఉందని నిరూపించమందు రాకుమారి. ఇంత సాఫ్ట్ గా ఉంటుందని బాలకృష్ణ గారిది. అలానే సింహాలు అయితే బేస్, అద్భుతమైన బేస్ తో బాలకృష్ణ గారు చెప్తారు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోవద్దు, తట్టుకోలేవు, మాడిపోతావు. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదు లేదు అంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఇంత బేస్ లో ఉంటుందండి. అయితే బాలకృష్ణ గారు చెప్పిన డైలాగు ఎంఎస్ నారాయణ గారు చెప్తే ఎలా ఉంటుంది? బాలకృష్ణ గారు ఒక సినిమాలో అద్భుతంగా ఒక డైలాగ్ చెప్పారు. కుప్పస్వామి, గోపాలస్వామి, రామస్వామి అందరూ పుట్టినట్టు చస్తుంటే ఈసారి పుట్టేవాడు చచ్చేవాడు కాదు, చంపేవాడు కావాలని ఏరుకొని పెట్టాడు నాకు లక్ష్మీ నరసింహ స్వామి అని. ఈ డైలాగ్ ని ఏమండి ఎంఎస్ నారాయణ గారు మీరు చెప్తే ఎలా ఉంటుందంటే, ఎంఎస్ నారాయణ గారు, భయ్యా నాకు క్వార్టర్ బాటిల్ ఇవ్వండి భయ్యా, నేను చెప్తాను భయ్యా అనగానే చేతికి క్వార్టర్ బాటిల్ ఇచ్చేసారండి. ఆ క్వార్టర్ బాటిల్ చూసేసుకొని, అబ్బా
క్వార్టర్ బాటిల్ కత్తులతో కాదురా క్వార్టర్ బాటిల్ తో చంపేస్తా. రఘుబాబు, గిరిబాబు, శోభన్ బాబు, మోహన్ బాబు వీళ్ళందరూ తాగిన ఫ్లాట్ అవుతుంటే ఈసారి తాగిన ఫ్లాట్ కాకపోతే నాకులాగా స్ట్రైట్ గా నిలబడాలని ఏరుకోరు పెట్టారు నా క్వార్టర్ బాబుని. నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా. మై నేమ్ ఈజ్ ఎంఎస్ నారాయణ. ఎం అంటే మందు, ఎస్ అంటే సోడా, మందులో సోడా కలుపుకొని తాగే నారాయణ. ప్లీజ్ సార్ క్వార్టర్ బాటిల్ ఇస్తారా? ఏమంటారు సార్ అని ఇలా ఉంటే, మన్మధుడు అనే సినిమాలో నాగార్జున గారు పెళ్లి చేసుకోవద్దని ఒక డైలాగ్ చెప్తూ ఉంటారు. శివ అని మా క్లోజ్ ఫ్రెండ్ అని. ఈ పాటలో నాగార్జున గారికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారండి ఆ వాయిస్ ఎలా ఉంది, ఈ సినిమాలో వేరే వాళ్ళు నటిస్తే ఎలా ఉంటుంది. నాగార్జున గారు ఆ పాటలో శివ అని మా క్లోజ్ ఫ్రెండ్ లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు, కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజీ కాకముందు రాకుమారుడు, అంతా జరిగి జస్ట్ 1 month కాలేదు, ఎంత మారిపోయాడు. ఈ మన్మధుడు అనే సినిమాలో నాగార్జున గారి బదులు నందమూరి తారక రామారావు గారు నటిస్తే ఆయన ఎలా డైలాగ్ చెప్తున్నారు. శివ అని మా క్లోజ్ ఫ్రెండ్ లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు, కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజీ కాకముందు రాకుమారుడు, అంతా జరిగి జస్ట్ 1 month కాలేదు, ఎంత మారిపోయాడు. గుర్తుపట్టలేక ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి ఈ దేవదాసు వాళ్ళకు దేనికంటే దేవిదాసు కావటం వల్ల అన్నారు. అందుకే డోంట్ మ్యారీ, బీ హ్యాపీ అలా అనేసారండి. అలానే మెగాస్టార్ చిరంజీవి గారు అయితే మన్మధులు నటిస్తే ఎలా ఉంటుంది. శివ అని మా క్లోజ్ ఫ్రెండ్ లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు, కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజీ కాకముందు రాకుమారుడు, అంతా జరిగి జస్ట్ 1 month కాలేదు, ఎంత మారిపోయాడు బంగారు కన్నా. ఆ ఫేసు పారిపోయి జుట్టు రాలిపోయి నాలా చిట్టి బంగారు ఎందుకురా అంటే ప్రేమించడం అన్న, అందుకే డోంట్ మ్యారీ బీ హ్యాపీ అని ఎన్నో రకాల కామెడీ చేసుకోవచ్చండి. అయితే రజనీకాంత్ గారు ఒక అద్భుతమైన సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది. పుణ్యభూమి నా దేశం నమో నమామి అని రామారావు గారి పాటలో అల్లూరి సీతారామరాజు గారు నడుస్తూ వస్తుంటే ఒక డైలాగ్ వస్తుంది. ఎవడురా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడా పొగరు పట్టిన తెల్లదొరగాడెవ్వడు, బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములు ఎవరికి వచ్చరా. ఈ డైలాగ్ ని మన రజనీకాంత్ గారైతే ఎలా చెప్తారు. ఎవడ్రా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడెవడా పొగరు పట్టిన తెల్లదొరగాడెవ్వడు, బ్రతుకు తెరుగు దేశం వచ్చి బానిసలుగా మమ్ము నుంచి పన్నులు అడిగే కొమ్ములు వచ్చిన దమ్ములు ఎవరికి వచ్చారా. బడుగు జీవుడు బుగ్గమంటి ఉడుకు మిత్రుడు ఉప్పునైతే ఆ సెంటర్ నిప్పుల గంట కొట్టాలి, పన్ను కడతది చూడరా జుజూబి. ఇలా ఉందండి. అయితే మన స్వర్గీయ శ్రీహరి గారు ఆయన వాయిస్ లోనే బేస్ ఉంటుంది. ఆయన చెప్తే ఎలా ఉంటుంది. ఎవడురా నా భరత జాతిని కప్పమడిగిన దుష్టుడు, ఎవడా పొగరు పట్టిన తెల్లదొరగాడెవ్వడు, బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నుంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవరికి వచ్చరా. బడుగు జీవుడు బగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల గండ్రగొడ్డలి పన్ను గడతది చూడరా. అరుంధతి సినిమాలో టైటిల్స్ పడుతున్నప్పుడు ఒక కారు వెళ్తూ ఉంటుంది. కారు వెళ్తూ ఉంటే చిన్న యాక్సిడెంట్ అయ్యి పశుపతి ఉన్న భవనంలోకి వెళ్తే పశుపతి వాళ్ళ అమ్మ పక్కనున్న జంటని వేధిస్తూ ఒక డైలాగ్ ఉంటుందండి. ఈ డైలాగులు కంటిన్యూగా 4 వాయిస్లు వస్తాయి. ఆ వాయిస్లు ఎలా ఉన్నాయి. రండిరా రండి, ఈ ఆస్థానం మీదే, లోపలికి రండిరా. ఏమండి ఏరా అరుంధతి నా కొడుకుని పెళ్లి చేసుకోకుండా వేరే వాడు చేసుకుంటుందిరా పెళ్లి. సుశీల
ఎక్కడున్నా సుశీల? ఏమండి, ఇక్కడున్నా, పైకి రండి. ఏమండి, నేను ఇక్కడున్నానండి. ఇక్కడున్నావా? అసలే సుశీల, ఇదినా 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 సమాధి. సమాధండి. సమాధి అంటే అసలు దీనిలోకి ఎలా వెళ్ళావే? అది నీకు అవసరమా? ఏమండి, లోపల గాలి బద్దలు కొట్టండి. బద్దల కొట్టరా? బద్దల కొట్టండి. బద్దల కొట్టు. బద్దల కొట్టరా? బిడ్డని చెర నుండి విడిచిపెట్టు. ఓ సమాధిని బద్దల కొట్టు. వసే అరుంధతి, నీకు పెళ్ళ 83 సంవత్సరాలుగా పగతిరని పిశాచినై నీ కోసం ఉన్నా. వస్తా తప్పక వస్తా. కసిగా పగనే తీర్చుకుంటా. రానో మరణో నీ అంతా. ఇలా ఉంటుందండి. ఆఖరిగా ఈ డైలాగ్ ని మన పోసాని గారు, మెంటల్ కృష్ణ గారు చెప్తే ఎలా ఉంటుంది? ఓసి అరుంధతి, నీ అమ్మ కడుపు మాడ, లోపల గాలాడతలేదు, దోమలు కొడుతున్న లైట్ ఎవరు పెడతారు? బంగారు రాజా. ఫ్యాన్ ఎవరు పెడతారు నాన్న? అందుకే నిన్ను తిడతా, దునపోతా, బర్రా, ఎత్తు. ఐ హేట్ త్రీ. ఉంటాను రాజా, నాకు అసలుకే మెంటల్ రాజా. ఉంటాను రాజా, బాయ్ రాజా, మీ మెంటల్ కృష్ణ రాజా, బాయ్ నాన్న అని అలా చెప్పేసి వెళ్ళిపోయారండి.